వేదికను అలంకరించిన జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, ఇతర పెద్దలు, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు సోదరులు, మీ అందరినీ చూస్తుంటే అత్యవసర పరిస్థితి ముగిసి ఈనాటికి 50 సంవత్సరాలైంది. అంటే అప్పుడు మేము 30 సంవత్సరాలు ఉండే మాకు ప్రాక్టీస్ చేస్తున్నాం అడ్వకేట్గా. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఆనాటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, అత్యవసర పరిస్థితి కాలంలో జైళ్ళలో మగ్గినవారు, వాళ్ళ పిల్లలు, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ, అంతకుముందు జనసంఘ్, జనతా పార్టీ, అందులో ఉన్న సభ్యులందరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఆనాడు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ఏ విధంగానైతే పోరాడినామో అదే పోరాట స్ఫూర్తి మీ అందరిలో కనపడుతుంది. అంటే ఆ పోరాటం అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి. మన రాజకీయ పార్టీ పోరాటం చేయాలంటే పోరాటానికి సంబంధించినటువంటి మరొక ఉద్యమం స్ఫూర్తి, పార్టీ కూడా సిద్ధాంతం, ప్రణాళిక, విధానంలో ప్రజా ఉపయోగకరమైనటువంటి అంశాలను పెట్టి మనం ముందుకు పోయినట్టయితే ఎప్పటికీ ఉద్యమం నడుస్తుంది. కరీంనగర్ జిల్లా మనందరి తల్లి లాంటి జిల్లా. నేను ఎప్పటికీ చెప్తుంటాను, మా ఢిల్లీలో ఉన్నా లేకపోతే మహారాష్ట్రలో ఉన్నా కూడా మా జన్మభూమి, కర్మభూమి అంతా కూడా కరీంనగర్ జిల్లానే. ఆర్టికల్ 370 భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మరి 2 సార్లు 2 టర్మ్స్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్న తర్వాత ఆర్టికల్ 370 రద్దు అయిపోయింది. ఆర్టికల్ 370 రద్దు అవుతుందని మనం ఊహించలేము కూడా. అడ్వకేట్స్ కానీ లేకపోతే ఇంకా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా చట్టం ఉంటే, చట్టం పార్లమెంటు అసెంబ్లీ చేస్తే ఈ చట్టం భారతదేశంలో మొత్తం వర్తిస్తుంది, ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని ఉంటుంది. ఇంట్లో జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఈ చట్టం వర్తించబడదు. ఇది ఎప్పుడు పోతుంది అనేటువంటి ఆలోచన ఎప్పటికీ మనకు వచ్చేది. ఇప్పుడు కరీంనగర్లో మనం అనుకుంటాం, అసలు ఈ కరీంనగర్ జిల్లా పేరు కరీంనగర్ కాదు, ఎల్లిగందుల. మరి ఎల్లిగందుల పేరు ఎప్పుడు వస్తుందంటే మొత్తం మన కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మారిపోతుంది పేరు. మారిపోతుందంటే ఇక తప్పు, ఈ కరీంనగర్ తప్పుగా వచ్చింది పాపం పేరు. అది వాడు ఎవడో అనుకుని పెట్టిన అవకాశం అది. ఇప్పుడు మన బాలసత్యనారాయణ గారు చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ కూడా ఆయన మీద అయింది, సింధూరం పెట్టుకున్నాడు కాబట్టి. పొట్టు పెట్టుకున్న కర్మానికి మొత్తానికి పోలీసు వాళ్ళది టెర్రరిస్ట్ అనుకోనో లేకపోతే ఇంకేదనుకున్న పద్ధతులు అప్పుడు వాళ్ళకి అవగాహన కూడా లేదు. ఎమర్జెన్సీ అనేది, రాజ్యాంగం అనేది, అంబేద్కర్ గారు ఏ విధంగా వారు రాజ్యాంగాన్ని రూపొందించినారు, ఇది తప్పు అనే ఆలోచన అప్పుడు ఎదురికి రాలేదు. కరీంనగర్ పేరు కూడా ఆ విధంగానే వచ్చింది. ఆ విధంగా అన్ని పేర్లు వచ్చినాయి. పొరపాట్లు బాగా జరిగినాయి. ఈ పొరపాట్లు ఒక్కొక్కటి పోతున్నాయి. మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నాడు అన్నీ. ఇది చేస్తేనే అన్నీ అయిపోతాయని కాదు. కరీంనగర్ పేరు మార్చి ఎలిగందలు అయితేనే మొత్తం సామాజిక మరి సమరసత కానివ్వండి, మొత్తం ఈక్వాలిటీ వస్తుందనేటువంటి ఆలోచన కాకపోవచ్చు. కానీ ఒక స్ఫూర్తి తప్పకుండా ఉంటుంది. మరొకసారి గత వైభవాన్ని, మన భారతదేశ పరంపరను, వేలాది సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఖచ్చితంగా పరిష్కార మార్గం ఉంది అందులో. అందుకోసం ఆ పునర్వైభవాని కోసం అనుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తుంటాం. ఏదేమైనా ఈనాడు నేను అన్నట్టు కరీంనగర్ భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి మీరు లెక్కలు చూస్తే
అప్పుడు ఒకసారి నేను మెట్పల్లిలో ఎన్నికైన తర్వాత 3 సార్లు ఎన్నిక కావడం, తర్వాత మళ్ళీ 2 ఎమ్మెల్యేలు కావడం, 2 సార్లు ఎంపీ కావడం, నేను రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈ కరీంనగర్ జిల్లా నుంచి చేయడం మన పార్టీ. తర్వాత కూడా నేను అనుకున్నాను సంజయ్ గారు ఎంపీ గెలిచినారంటే మళ్ళీ పోటీ వచ్చినప్పుడు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సంజయ్ గారిని ప్రెసిడెంట్ చేస్తారు అనుకున్నాను. అంటే కరీంనగర్ పైన ఉన్నటువంటి ప్రేమ మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ మొత్తానికి అవకాశం ఇచ్చినారు. సంజయ్ గారు కూడా చాలా సమర్థవంతంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో పేరు సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను సభాముఖంగా వారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అత్యవసర పరిస్థితి గురించి వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో పుట్టడం అనేది భారతదేశ ప్రజల మరి అనుకుంటాం కదా మనం పూర్వజన్మ సుకృతమే కాకుండా మనందరి అదృష్టం. మన భారతదేశం యొక్క అదృష్టమే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈనాడు చూస్తున్నారు. అన్ని రూపొందించినాడు ఆయన. వారికి ఉన్నటువంటి డిగ్రీలు ఇంకెవరికి లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ దేశంలో ఏముంది, పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ సభ్యులు కానీ స్టేట్లో ఏ విధంగా ఉండాలి, మరి సెంట్రల్లో ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ ఏ హక్కులు ఉన్నాయి, ఈ హక్కులను మనం రాజ్యాంగంలో రూపొందించాలని చాలా కష్టపడి అసలు మనకు కావాల్సిన అన్నీ కూడా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇందులో రంగరించి మన రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది. నేను అప్పుడప్పుడు అంటుంటాను మన రాజ్యాంగం ఎట్లుందంటే మన ఉగాది పచ్చడిలా ఉంటుంది. అందులో తీపి ఉంటుంది, తర్వాత పొగరు ఉంటుంది, పులుపు ఉంటుంది, అన్నీ ఉండి ప్రజలందరికీ ఏ విధంగా మరి కావాలి, ఒక సంక్షేమ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించాలి అనేది దాన్ని చూస్తాం. ఆ రాజ్యాంగం ఆధారంగానే ఇప్పుడు 70 సంవత్సరాలు ఆ రాజ్యాంగం కూడా పూర్తయింది. అమృతోత్సవం జరుపుకున్నాం, మనం ప్రజాస్వామ్య అమృతోత్సవాన్ని జరుపుకున్నాం. ఈనాడు ఎమర్జెన్సీ 50 సంవత్సరాల దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం రూపొందించుకుంటున్నాం. రాజ్యాంగం కూడా 75 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మన భారతదేశం, అతిపెద్ద రాజ్యాంగం కూడా మనదే. దీని సవరణ కూడా ఆ విధంగానే చేసుకున్నాం. యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్య దేశంగా పరిడవిల్లుతుందంటే మన భారత రాజ్యాంగమే దానికి కారణం. ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు అభినందనీయులు. మన కాలం కూడా మనం వారిని స్మరించుకుంటాం. అయితే ఈ రాజ్యాంగాన్ని మనం ప్రతిసారి ఎందుకు ఉపయోగించుకుంటున్నామంటే కేవలం అత్యవసర పరిస్థితి కాలంలో ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కాదు, కానీ వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. చాలామంది ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, సోషలిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన వాళ్ళు కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. ఒక సిపిఐ తప్ప సిపిఎం వాళ్ళు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, జమాయత్ ఇస్లామీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వ్యతిరేకించినాం. కానీ మనం మాత్రం ప్రతిసారి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే మరోసారి ప్రమాదం రావాలి భారతదేశానికి. ఒక చిన్న స్వార్థపరమైనటువంటి శక్తి తలుచుకుంటే మొత్తం భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి యావత్ భారతదేశాన్ని ఒక కారాగారంగా మార్చిపడేసి పత్రికా విలేకరులకు పత్రికలకు సంఖ్యలు వేసి కనీవిని ఎరిగిన రీతిలో చాలా హింస ప్రవృత్తిని మనం అన్నట్టు చూసినాం. అటువంటిది మరెవరైనా కూడా తమ స్వార్థాని కోసం నువ్వు ప్రజల కోసం ఏదైనా చేస్తే సవరణ చేసుకోవచ్చు, కానీ నీ వ్యక్తి స్వార్థాని కోసం ఈ భారత రాజ్యాంగాన్ని భవిష్యత్తులో ఎవరు కూడా ఉపయోగించుకోవద్దు, ఏ పార్టీ కూడా ఉపయోగించుకోవద్దు అనే దానిపైన మనం ప్రతిసారి ఈ దినం నాడు ఈ చీకటి దినం గురించి ఒకసారి చెప్పుకుంటాం. నేను అన్ని బాగా లీగల్ పాయింట్స్ అవన్నీ పోతే చాలా సమయం అవుతుంది కాబట్టి కొన్ని చెప్తాను. మనకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆ విషయాలు చూస్తే. శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాయబరేలీ నుంచి నిలబడ్డారు, మన రాజనారాయణ గారు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఆమె ఎన్నికలు రద్దు అని, ఆమె ఎన్నికలు చెల్లది, అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆమె ఎన్నికలు సెటిస్ఫైడ్ చేస్తున్నాం. 6 సంవత్సరాల వరకు మళ్ళీ ఆమె ఎన్నిక అవ్వడానికి వీలేదని 71లో 12th జూన్ నాడు తీర్పు ఇచ్చింది అలహాబాద్ హైకోర్టు.
ఆ హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా చాలామంది అంటారు హైకోర్టు అలహాబాద్ హైకోర్టు మొత్తం ఆమె శ్రీమతి ఇందిరాగాంధీ అన్ని తప్పులు చేసిందని చెప్పలేవాళ్ళు. ఆమెకు ఆవు దూడ గుర్తుండేది. మొదలు రెండేళ్ళు కూడా కాంగ్రెస్కు, తర్వాత ఆవు దూడ గుర్తుండేది. ఆ ఆవు దూడ గుర్తు కూడా అది మతానికి సంబంధించిందని చెప్పడం జరిగింది రాజనారాయణ గారు. అంటే కాదు ఆవు దూడ గుర్తు మతం కాదు అసలు అనుకోవడానికి వీలేదు. పాపం జడ్జి ఆమె ఫేవర్లో వేసినాడు. అది ఇంకా 2-3 పాయింట్స్ కూడా ఆమె ఫేవర్లో చేసినాడు. కానీ ఈమె ఎందుకు చెల్లదంటే ఈమె ఎలక్షన్ ఏజెంట్ యశ్పాల్ అనే అతను ఎలక్షన్ ఏజెంట్గా పెట్టుకుంది. ఆమె సెక్రటరీ. కానీ గెజిటెడ్ ఆఫీసర్ ఆయన ప్రభుత్వ ఉద్యోగి. నువ్వు ప్రభుత్వ ఉద్యోగిని నీ ఎలక్షన్ ఏజెంట్గా ఏ విధంగా పెట్టుకుంటావు అని చెప్పి ఆ ఎలక్షన్ రద్దు చేసినారు. చిన్న పాయింట్ మీద అనేది చేసినారు. చేసిన తర్వాత వెంటనే అప్పీల్ చేసుకున్నారు. ఆయన చేసుకుంటే ఆమె ఏమన్నారు, నీవు ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ అప్పీల్ చేసుకున్న తర్వాత నువ్వు ప్రైమ్ మినిస్టర్. ఆయన జస్టిస్ కృష్ణయ్య చాలా పెద్ద మనిషి. ఆ బెయిల్కి సంబంధించి వకీలు కాదు కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, జైలా లేకపోతే బెయిలా అని. దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఇచ్చిన అతను జస్టిస్ కృష్ణయ్య. ఆయన దగ్గర పోయింది సుప్రీంకోర్టులో. అది వెకేషన్ జడ్జి ఉండే ఆయన. వాళ్ళు ఏమన్నారంటేనమ్మా, నువ్వు ఎలక్షన్ సెటిస్ఫైడ్ అయింది, నువ్వు ప్రధానమంత్రిగా కొనసాగుతావు కానీ అక్కడ పార్టిసిపేట్ చేయరాదు, పార్లమెంట్ ప్రొసీడింగ్లు జీవితం తీసుకురాదని కొన్ని నిబంధనలు పెట్టి ఆమె కంటిన్యూ అయింది. కానీ ఆమెకి ఏంటంటే నాకేదో మళ్ళీ ప్రధానమంత్రి ఉండొచ్చు అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, కానీ నాకు అదేం చెల్లదు. నా ఎన్నిక పూర్తిగా ఎవరైతే జడ్జిమెంట్ ఇచ్చినాడో పూర్తిగా రద్దు కావాలి. నేను వెంటనే ప్రధానమంత్రిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రధానమంత్రి కావాలని ఆమెకు అంత అహంకారం. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు ప్రధానమంత్రి కంటిన్యూ చేయవచ్చు కదా. దాని తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఏమిస్తుందో చూడొచ్చు కదా. మనం చూస్తాం కదా. మన కోర్టు ఇక్కడ కరీంనగర్ కోర్టులో ఒక సెషన్ కోర్టులో పోతే హైకోర్టు పోతాం. హైకోర్టు అయినాక వెయిట్ చేస్తాం. ఆ వెయిట్ చేయకపోవడం అనేటువంటి అహంకారం ఆ వ్యక్తికి వచ్చిన తర్వాత భారతదేశం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చూడలేదు ఆ రాజ్యాంగం. వెంటనే ఆమె ఈ రాజ్యాంగం మీద ఆమె దృష్టి పడింది. రాజ్యాంగాన్ని సవరించాలి. ఏం సవరిస్తానే? ఎవరైతే యశ్పాల్ ఆమె సెక్రటరీ ఉన్నాడో ఆమె చట్టపరంగా ఉండవచ్చని పార్లమెంట్లో సవరణ చేసి పడేసినారు. అంటే అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక్కొక్కటిగా పోతుందన్నమాట. ఇక సవరణ చేసి ఆయన ఉండవచ్చు. దాని తర్వాత మిగతా కొన్ని ఎలక్షన్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఉన్నటువంటి కొన్ని విషయాలన్నీ కూడా ఆమె అలహాబాద్ హైకోర్టు ఇచ్చింది తప్పు. అవన్నిటినీ పార్లమెంట్లో సవరణ చేసి ఆమె ఫేవర్లో చేసుకుందన్నమాట. చేసుకుందామని సుప్రీంకోర్టు 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని వచ్చింది. 42 రాజ్యాంగ సవరణలో ఏం చేసిందంటే, ఇంతకుముందు భాషా గారు చెప్పినారు దళితుల గురించి కానీ దీని గురించి కానీ బాగా మనకు వ్యతిరేకమని, బీజేపీ వ్యతిరేకమని అంటున్నాను. అప్పటికి ఆ మనసులో అదే ఆలోచనలు ఉంటాయి. ఈ భారతదేశంలో మనం గెలవాలంటే, లేకపోతే నా ఎలక్షన్ పిటిషన్లో నేను గెలవాలన్నా, నాకు మళ్ళీ అందరూ సపోర్ట్ చేయాలన్నా, నేను ప్రజల్లో ఒక విషపూరిత ప్రచారాన్ని చేయాలి. ఇప్పుడున్నటువంటి జయప్రకాష్ నారాయణ, పాపం జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడైతే ఈమె తీర్పు చెల్లదన్న తర్వాత మరి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. అందుకోసమని మొత్తం భారతదేశంలో బంద్ అని భారతదేశం ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆయన ఆర్ఎస్ఎస్ కాదు, బీజేపీ కాదు, మొదలు ఆయన రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ, నిస్వార్థమైనటువంటి వ్యక్తి. అమ్మాయిని మొత్తం భారతదేశ బంద్ అన్నాడు. భారతదేశం అంతా కూడా ఏం పిలిపించినాడంటే, ఈ భారతదేశంలో పోలీసు వాళ్ళు కానీ ఎవరు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని అమలు చేయడానికి వీల్లేదు. అధికార దుర్వినియోగం మీరు చేయవద్దు. అధికారులందరూ కూడా మీరు ఒప్పుకోవద్దు. రాజ్యాంగంలో లేదు. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ప్రతి ఆర్టికల్లో ఇటువంటి విషయాలు చెప్పడం జరిగింది అనేది ఆమె మనసులో పెట్టుకొని, మరి ప్రజలందరికీ కూడా ఒక బూచి చూపెట్టాలి కదా. నేను ఒకవేళ లేకపోతే ఈ భారతదేశాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేస్తారు మత శక్తులు, మతపరమైనటువంటి శక్తులు ఉన్నాయి ఇక్కడ, వీళ్ళు వస్తారు ముందుకు అనేటువంటి ఒక ఆలోచనతో రాజ్యాంగానికి సవరణ మొదలుపెట్టింది.
రాజ్యాంగంలో మీకు తెలుసు ప్రియాంబుల్ అని ఉంటుంది, రాజ్యాంగ పీఠిక. ఆ రాజ్యాంగ పీఠికనే మొత్తం ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఇస్తుంటారు. రాజ్యాంగ పీఠికలు సవరించాలన్నారు, తర్వాత మళ్ళీ ఎన్నెన్నో జడ్జిమెంట్స్ అందులో వచ్చినాయి. కానీ మేము మొదలు చేసింది ఏంటంటే ఈ రాజ్యాంగంలో ఒక పదాన్ని చూపిస్తాం. అదేం పదము? సెక్యులర్ అనే పదం. రాజ్యాంగం మొదలు మనకు స్వాతంత్రం రాకముందే 46లోనే రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడింది. మన మొదటి ప్రభుత్వాలు మొదలు ఏర్పడింది. దానిలో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అని నెహ్రూ గారు ఆయన దాని ముందు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ముందు పెట్టడం జరిగింది. నెహ్రూ గారు ఈ సెక్యులరిజం అనే పదం పెట్టలే. అందులో నెహ్రూ గారు సెక్యులరిజం పెట్టలేదు. దాని తర్వాత అందులో ఉన్నది కేవలం ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ కానివ్వండి, లిబర్టీ కానివ్వండి, ఇటువంటి పదాలు ఉన్నాయి. ఫ్రాటర్నిటీ అనే పదం కూడా లేకుండా. కానీ మీరు ఏం చేసింది, ఆ ఫ్రెటర్నిటీ అనే పదం మళ్ళీ అంబేద్కర్ గారు అయ్యో ఫ్రెటర్నిటీ లేకపోతే భారతదేశంలో అంతా కలిసి ఉంటారని కష్టపడి ఆఖరకు రాజ్యాంగం రూపొందించకముందే ఫ్రెటర్నిటీ పదాన్ని ఇరికించిండు ఆయన. ఈక్వాలిటీ ఉంది, లిబర్టీ ఉంది, ఫ్రెటర్నిటీ ఉంది, 3 ఉన్నాయి. 3 ఉన్న తర్వాత నీకేం కావాలి? మళ్ళీ ఇంకో పదం ఏం కావాలి నీకు? నెహ్రూ గారు, అంబేద్కర్ గారు సెక్యులరిజం అనే పదాన్ని వాళ్ళు వ్యతిరేకించినారు. 47లోనే ఒప్పుకోలేదు దాని తర్వాత. కానీ ఈమె అత్యవసర పరిస్థితి కాలంలో పట్ట సెక్యులర్ అనే పదాన్ని సోషలిస్ట్ కానీ సెక్యులర్ కానీ ఇంటిగ్రిటీ కానీ పెట్టింది. ఆమె ప్రధానంగా సెక్యులరిజం అంటే ఈ భారతదేశంలో మత శక్తులు వస్తున్నాయి, మళ్ళీ ఈ దేశం విడిపోతుందో లేకపోతే ఇంకేమవుతుందో ఆ ఆలోచన ఏం లేదు. తనకు కొంతమంది తన వైపు తిప్పుకోవాలి. ఈ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వీళ్ళందరినీ తన వైపుకు తిప్పుకోవాలంటే, దేశంలో పరిపాలన కొనసాగించాలంటే మనం సెక్యులర్ అని పెడదాం. అంటే ఈ దేశం అందరిది, ఒక మతాన్ని కాదు, ఒక హిందువులతో కాదు, అందరిది అనేటువంటి ఆలోచనతో ఆమె సెక్యులరిజం అనే పదాన్ని అందులో పెట్టింది, రాజ్యాంగాన్ని సవరించి. సెక్యులరిజం అనే పదం ఎక్కడికి వచ్చింది? జార్జ్ జాకబ్ హోలెక్ అని ఒకతను బ్రిటిష్ ఒక పత్రిక సంపాదకుడు. ఆయన 1851లో ఈ పదాన్ని అక్కడ బ్రిటన్లో మొదలు కనుక్కున్నాడు, మొదలు ప్రచారం చేసినాడు. జాన్ జాకబ్ హోలెక్. ఆయన ఏమన్నాడంటే మతం వేరు, దాని తర్వాత ప్రభుత్వం వేరు, అంతే అన్నాడు ఆయన. మనం కూడా ప్రభుత్వం వేరే ఉంది, మతం వేరే ఉంది కదా. ఇప్పుడు వేమనాడ దేవస్థానం ఉన్నది. వేమనాడ దేవస్థానం జిల్లా పరిషత్లో కానీ అసెంబ్లీలో కానీ ఇంటర్వ్యూ రావాలి. కాళహస్తి ఉన్నది, తిరుపతి దేవస్థానం ఉన్నది. వాళ్ళ డబ్బులు వీళ్ళు రాజకీయ నాయకులు కొట్టేస్తారు. కానీ పాపం వాళ్ళు రాజకీయంలో మీరు ఇట్లుంటారంటే చెప్తలేరే. మన దేశంలో కాశీ విశ్వనాథం ఉన్నది, ఇంకెంతోమంది ఉన్నారు, ఎంతోమంది సాధులు ఉన్నారు, సంతులు ఉన్నారు. వాళ్ళే కొట్లాడతారు. సాధు సంతులు ఇట్లా ఉండాలి మన మతం, అట్లా ఉండాలి మతం అని. కానీ ప్రభుత్వంలో వాళ్ళు ఎప్పుడు ఇంటర్ఫియర్ కాదు, ఎప్పుడు లేదు ఈ దేశంలో. ఆయన అదే నాడు పాపం జార్జ్ జాకబ్ హోలెక్ అంటారు కూడా అక్కడ ఉంది. చర్చ్ వేరే, ప్రభుత్వం వేరే ఉండాలి పాపం. వాళ్ళ కోసం అన్నది ఆమె ఇక్కడ పెట్టింది. ఆ పదాన్ని, సెక్యులర్ పదాన్ని ఇక్కడ పెట్టింది. మరి ఇక్కడ 75లో ఇక్కడ రాజ్యాంగ సవరణ చేసి పెడితే 94లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏముందంటే ఈ సెక్యులరిజం అనే పదం అవసరం లేదు న్యాయానికి. అక్కడ బొంబాయి జడ్జిమెంట్, బొంబాయి స్టేట్ ఆఫ్ యూనియన్, అందులో సెక్యులరిజం అనేటువంటి పదం అవసరం లేదు. ఈ భారతదేశంలో ఎప్పుడు కూడా మతపరమైన పరిపాలన లేదు, ప్రజలందరూ కలిసి చేశారని తీర్పు కూడా సుప్రీంకోర్టు వచ్చింది. అంటే గతంలో ఇందిరాగాంధీ ఆమె పెట్టింది తప్పనట్టే కదా. కానీ రాజ్యాంగం నడుస్తూ ఉంది కదా, అన్నీ మార్చలేకపోయినారు. 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో కూడా అన్నీ నడుస్తుందని వచ్చింది. ఇటువంటి పదాలు పెట్టి కొన్ని రోజులు ఆమె నడిపేసిన ప్రయత్నం చేసింది. ఇందులో ఒక్క విషయం చెప్పి నేను వేరే టాపిక్ చెప్తాను. సరే, రాజ్యాంగాన్ని నువ్వు అన్నీ సవరించి పడేసినావు, సెక్యులరిజం అనే పదం వచ్చింది. ఇవి వచ్చిన తర్వాత మన అద్వానీ గారు, తర్వాత మిగతా వాళ్ళందరూ జిల్లాలో ఉన్నారు. మేము సెంట్రల్ ప్రిజన్ వరంగల్లో ఉండేది, మేము అందరు ఖైదీల మధ్య మేము ఉండేది అక్కడ. తర్వాత బెంగళూరులో కానీ
మిగతా దేశాల్లో వాజ్పేయి ఒక దగ్గర ఉండేది, బెంగళూరులోనేమో అద్వానీ గారు ఉండేది. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈమె చూడండి, ఈమె కసి, ఒక వ్యక్తి యొక్క స్వార్థం ఎట్లుంటుందంటే, సుప్రీంకోర్టులో ఆమె కేసు హియరింగ్ రాబోతుంది కాబట్టి తప్పకుండా అలహాబాద్ హైకోర్టు తీర్పు చెల్లదు, శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఈమెనే మరి రాయబరేలీకి ఎంపీ అని తీర్మానం చేస్తారు వాళ్ళు సుప్రీంకోర్టు. చేయక తప్పదు, ఎందుకంటే అన్ని సవరణలు అయిపోయినాయి కాన్స్టిట్యూషన్లో, అన్ని సవరణలు యశ్పాల్ ఉండొచ్చు మంచిదే, ఇంకా 2-3 సవరణలు కూడా మంచిదే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమె గెలవబోతున్నది కేసు సుప్రీంకోర్టులో. గెలవబోతున్నప్పుడు కూడా ఇంకో సవరణ చేసింది పార్లమెంట్లో. ఆ సవరణ ఏంటంటే, రేపు ఎవరైనా ప్రధానమంత్రి కానీ లేక లోక్సభ స్పీకర్ కానీ వీళ్ళ ఎన్నిక చెల్లదని వస్తే కోర్టులకు అధికారం లేదంట. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే చెల్లదని అంటే ఆ ప్రత్యర్థి అంటే కోర్టుకు పోతాం మనం. కానీ అప్పుడు ఆమె ఏమన్నది, ఒక ఎంపీ కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి కానీ వీళ్ళ పైన ఎలక్షన్ పిటిషన్ పెట్టి వీళ్ళు ఎన్నిక చెల్లదు అని అంటే స్పీకర్ కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ ఎన్నిక చెల్లదు అని ఎవరిని పెడితే ఏ కోర్టు కూడా అధికారం లేదు ఆ కోర్టు తీసుకోవడానికి వీలేదు. మరి ఎవరు తీసుకోవాలి? పార్లమెంట్లో ఒక కమిటీ వేస్తాం, ఆ పార్లమెంట్ కమిటీ ముందే ఎలక్షన్స్ పోవాలి. ఇప్పుడు మొత్తం కోర్టులలో ఎలక్షన్ పిటిషన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్ పిటిషన్స్ అని అప్పుడు ఆమె ఆ ప్రకారం ఒప్పుకుంటే అది కోర్టులకు అధికారం లేదు, మళ్ళీ పార్లమెంట్కి రావాలి, పార్లమెంటే నిర్ణయం చేయాలి అని మనం చేసి ఆయన ఏం చేసిందంటే, ఇది గతంలో నా ఎలక్షన్లు ఏదైతే రాయబరి ఎలక్షన్లు చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీసుకుని దాన్ని కూడా వర్తింపు చేయాలి. ఇది పాస్ కాగానే అది కూడా మళ్ళీ ఇందిరాగాంధీ ఆమె ఎన్నిక చెల్లుతుంది అంటే పిచ్చిలేసి చేస్తాడు పాపం చేసి అలహాబాద్ కోర్టు పెడితే కోర్టుకు జడ్జి ఉన్నాడు, మరి ఆయన తీర్పు ఇవ్వాలి కదా. ఆయన చట్ట ప్రకారం ఇచ్చినాడు, రాజ్యాంగం ప్రకారం ఇచ్చినాడు, ఆయన ఏది ఇచ్చినాడో తీర్పు లేదు. అప్పుడు అద్వానీ గారు ఇక్కడ ఉన్నప్పుడు, ఏది మన జైల్లో బెంగళూరు జైల్లో ఉన్నప్పుడు ఆయన బాయ్ మహావీర్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. కొన్ని వార్తలు వాళ్ళు తెలిసేది, అది ఇందిరాగాంధీకి ఎందుకు ఎట్లాగో ఆమె గెలుస్తున్నారు కదా, రేపు సుప్రీంకోర్టు జూలైలో ఒక 15 రోజులు ఒకటే పిటిషన్ వస్తుంది అక్కడ సుప్రీంకోర్టులో. వచ్చిన తర్వాత ఆమె ఎన్నికలు చెల్లుతుందని తెలిసిపోయిన తర్వాత మళ్ళీ లోక్సభ అసలు కోర్టుకు అధికారం లేదు, పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రి కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వీళ్ళు ఎన్నిక చెల్లదని చెప్పి అధికారం లేదని ఎందుకు పెట్టుకోవాలండి, అవసరం లేదు కదా అంటే ఆ బాయ్ మీరు ఒక కథ చెప్పిందట. ఏమన్నంటే, ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఒకట ఈ అత్త అంటేనే కొంత అపహాస్యం చేస్తారట వాళ్ళు, అత్త అంటే. ఎందుకంటే అక్కడ భార్య భర్తలు నౌకర్లకు పోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఈ అత్తో ఏం పని ఉండదు, ఇంట్లో అన్ని ప్రశ్నలు చేస్తుంటారని కథలు చేస్తుంటారని అత్త అంటేనే వాళ్ళకి కొంచెం వ్యతిరేకత ఉండదట. ఒకసారి పాపం ఆమె అంతా టూర్కి పోతే మన భారతదేశానికి వస్తే ఆమె చచ్చిపోయింది. అత్త చచ్చిపోయాక టెలిగ్రామ్ ఇచ్చింది అక్కడికి అల్లుడు అయ్యా నీ తల్లి చనిపోయింది కదా, మీ అత్త చనిపోయింది, మీ అత్తను పూడ్చిపెట్టానా లేకపోతే కాల్చానా ఏదో చెప్పు అని. ఆయన వెంటనే ఆగకుండా 2 ఏళ్ళు అన్నాడు, పూడ్చిపెట్టేది కాలబెట్టున్నాడు. నేను మళ్ళీ బతుకుతా ఆమె. ఇందిరాగాంధీకి కూడా ఎట్లున్నదంటే ఆమె ఎట్లా గెలుస్తున్నది, ఎందుకైనా మంచిది ఇది కూడా పెడితే అన్నిట్లో నేను బయటపడతా అని చెప్పి ఇది పెట్టిందని బాయ్ మహావీర్ చెప్పిందని. అద్వానీ గారు జైల్లో ఉన్నప్పుడు ఆ జైల్ డిక్షనరీలో దాంట్లో ఆయన రాయడం జరిగిన ఆ విషయాన్ని. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఆయన ఉండేది. ఏదైనా మొత్తానికి మళ్ళీ జయప్రకాష్ నారాయణ కానివ్వండి, ఒక పెద్ద ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ అత్యవసర పరిస్థితి ఎత్తివేయడం, జైలు నుంచి అందరం బయటికి రావడం, వచ్చిన తర్వాత ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడ సౌత్ ఇండియాలో తప్ప నార్త్ ఇండియాలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వచ్చింది. కానీ ప్రజలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలందరికీ వారు బాగా అర్థమైంది. లక్నోలో లేకపోతే ఆమె మళ్ళీ నిలబడినటువంటి కాన్స్టిట్యున్సీలో పోతే అన్ని కాంగ్రెస్ జెండాలు కనపడుతున్నాయట, ఆ కట్టెలు జెండాలు కట్టున్నాయట. ఈ కార్యకర్తలు అడిగినట, అరే మేము జైలుకు వచ్చినాం కదా, మేము అందరూ మళ్ళీ ఓడిపోతాం అనుకుంటున్నాం, మాకే మీరు జనతా పార్టీ ఓడిస్తారని అనుకుంటున్నాం మేము, ఇవేంటి మరి జెండాలు అంటే, अरे भाई झंडा है आपका, कांग्रेस पार्टी का झंडा है, मगर उसको नीचे डंडा भी है ना, उस डर के हम कर रहे हैं.
और वोट तो आपको दे रहे हैं। अरे उतना भी नहीं सोचते, जेल में है, जेल से बाहर आया, नहीं सोच रहे हम इतना हुकूक का पट्टा नहीं है, हमको मालूम है सर। खाली रख रहे हैं हम दुकान के सामने रख रहे झंडा, झंडा इसलिए रख रहे हैं उसके नीचे దండా. సో ఇటువంటి ఆలోచన ప్రజలు చేసి మొత్తానికి ఒక ప్రభుత్వాన్ని ఇచ్చారు. మన ప్రభుత్వం దురదృష్టవశాత్తు అన్ని పార్టీలు కలిసి ఆర్ఎస్ఎస్ కానీ పంచాయతీలు, బీజేపీ పంచాయతీలు, ఒక్కసారి వీళ్ళు కూడా వాజ్పేయి గారు అద్వానీ గారు ఉంటే అపో వీళ్ళు మళ్ళీ వీళ్ళని తీసుకుని చాలా కష్టమైనటువంటి ఆలోచన రావడం, ఈ సిద్ధాంతపరమైనటువంటి సో ఇందిరాగాంధీ గారికి సెక్యులరిజం అనే ఒక పిచ్చే విధంగా ఉండడం, వీళ్ళందరూ కూడా నాయకులు ఉండి ఆర్ఎస్ఎస్ తర్వాత మరి జనతా పార్టీలో 2 సభ్యత్వాలు ఉండొద్దని ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి మొత్తానికి ప్రభుత్వాన్ని ఆశించినారు. మొరార్జీ దేశాయ్ గారు ఉండలేకపోయినారు, కాంగ్రెస్ మొరార్జీ దేశాయ్ ఈ ఎమర్జెన్సీ ఇంత కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడినా కూడా మళ్ళీ ప్రధానమంత్రి కాంగ్రెసే కదా. ఇది ఒక కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, ఇది ఒక రాజ్యాంగాన్ని దుర్వినియోగించుకొని నియంత్రిత పాలన భారతదేశంలో కొనసాగడానికి వీలు వదిలేటువంటి విషయం మీద జరిగిన పోరాటం. దాని తర్వాత మొరార్జీ దేశాయ్ గారు పోయినారు, మళ్ళీ జనతా పార్టీ ఫార్మ్ అయింది. అప్పుడు ఆ జనతా ప్రభుత్వంలో చాలామంది రెడ్యూల్ చేసినారు, కిచిడి ప్రభుత్వం ఇది, అన్ని పార్టీలు కలిసినాయి. కిచిడి అంటే కిచిడిని బదనాం చేసిన పాపం, న్యాయం కిచిడి మంచిదే, కిచిడి బదనాం చేయొద్దని మళ్ళీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావడానికి కూడా ఒక్క ఓటుతో ప్రధానమంత్రి కాకుండా చేస్తే ఒక్కొక్క ఓటు ప్రజలేసి మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని భారతదేశ ప్రధానమంత్రి చేసినారు. మరి భారతదేశ ప్రధానమంత్రి అయినా కూడా ఎన్ని పార్టీలు, 22 పార్టీలు కలిసినాయి. కొన్ని పార్టీలకైతే అసలు ఎంపీ లేడు, అన్ని పార్టీలు కలుపుకున్నారు. వాళ్ళు కలుపుకొని మరి అదే కిచిడిని బదనాం చేయకుండా అటువంటి ప్రభుత్వం కిచిడి అనేది బదనాం చేయొద్దు, ఇది ప్రజాస్వామ్యంలో అందరినీ కలుపుకొని పోవాలని వాజ్పేయి గారు మళ్ళీ రావడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ గారు చనిపోవడం, దురదృష్టవశాత్తు ఆయన కొడుకు కూడా రాజీవ్ కూడా చనిపోవడం, ఇవి చనిపోవడం మనం అనుకోవడం, మనం దాన్ని అప్రిషియేట్ చేయం. దురదృష్టకర సంఘటన జరిగినాయి. తర్వాత ఎమర్జెన్సీ యొక్క స్ఫూర్తి, ఇప్పుడు మీరు ఏ విధంగానైతే స్ఫూర్తిదాయకంగా ఉన్నారో, స్ఫూర్తిదాయకంగా ఎమర్జెన్సీ అంటే ఒక పెద్ద పండుగ, అన్ని పండుగల కన్నా మరి పెద్ద పండుగ కాకుండా ఒక చాలా అరిష్టమైనటువంటి విషయాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో మీరందరూ ఈ విధంగా వచ్చినారు. ఈ స్ఫూర్తితోనే మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఈనాడు భారతదేశ ప్రధానమంత్రిగా వెళ్ళాడు. ఎమర్జెన్సీలో నరేంద్ర మోడీ గారు ఆయన మారువేషం వేసుకొని తిరిగి ఇటువంటి నరేంద్ర మోడీ గారు లాంటి వారు ఎంతోమంది మారువేషం తిరిగినారు, ఎంతోమంది చనిపోయిన వాళ్ళు, ఎంతోమంది మన దీనికోసం, ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగం కోసం వారి ప్రాణాలను త్యాగం చేసిన వాళ్ళందరూ కూడా మన మనస్సులలో సుప్రతిష్ఠులు అన్నమాట ఎంతోమంది ఉన్నారు. మన కరీంనగర్ జిల్లాలో ఎంతోమంది ఉన్నారు. కరీంనగర్లో కూడా ఆనాడు ఇంతకుముందు భాష చెప్తున్నట్టు ఆయనంటే పాపం భాష అని తెలియకుండా వచ్చింది ఇక్కడికి. మరి తెలిసిన తర్వాత తన్నులు తింటుండో తెలియదు కానీ వచ్చింది. కానీ అప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనాడు కరీంనగర్లో అరెస్ట్ కానీ, వరంగల్లో అరెస్ట్ కానీ, నిజామాబాద్లో ఎక్కడైనా కూడా వాళ్ళందరూ కూడా తెలుసు పోలీసు వాళ్ళు తప్పు కూడా కొడతారని. ఒక 2-3 రాత్రులు కూర్చోవడం, మాట్లాడడం, మరి 26వ తారీఖు నాడు ఇక్కడ దీన్ని డిస్టర్బ్ చేయాలి. పోయి మన వాళ్ళు మన అప్పుడున్నటువంటి ఆ కమిటీ వాళ్ళు, అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి మన వాళ్ళందరూ ఆ దానికి ముహూర్తం పెట్టింది 26వ తారీఖు నాడు. అది 26వ తారీఖు అంటే మన పబ్లిక్ జనవరి, అది పబ్లిక్ జనవరి, పెద్ద పైలట్ ఉంటుంది. పైలట్ కాదు, ఆ పైలట్ను పోయి డిస్టర్బ్ చేయాలన్నమాట నిర్ణయం తీసుకుంటాం. లేకపోతే కుదురుతలేదు, కొంచెం లొల్లంతా మంచిగా అయితే లేదు, ఇంకా బాగా పేరు రావాలంటే, అత్యవసర పరిస్థితి వ్యతిరేకంగా ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారంటే అటువంటి కార్యక్రమాన్ని చేయాలి, దాన్ని డిస్టర్బ్ చేయాలి. అప్పుడున్నటువంటి ఎస్పీ ఆయన పాడుగా ఆయన పాపం లేడు ఆయన ఇప్పుడు, తర్వాత మళ్ళీ మాతో ముఖ్యంగా ఉండే ఆయన కూడా డిఐజీ తీసుకొచ్చి ఆయన ప్రమోషన్ కోసం పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేసింది అక్కడ మన కర్మానికి. మరి ఆ మీటింగ్ను ఎట్లా ధ్వంసం చేయాలంటే కొంచెం గట్టిగా ఉండాలి, కనీసం దెబ్బలన్నా పంచుకోవాలి కదా. ఒక దెబ్బ అంటే ఒకటి పడతాడు, కానీ కొన్ని దెబ్బలన్నీ పంచుకోవాలంటే ఎట్లా అంటే కొన్ని గట్టి ఉంటే ఏరినారు. అప్పుడు ఆకుల వెంకటయ్య గారు, తర్వాత మన సుధాకర్ గారు, తిరుపతిరావు నుండి సోమయ్య గారు, తిరుపతిరావు అని అక్కడ భజనకర్ ఉండే, బాగా ఎక్సైజ్ చేసి పోతుండే. ఎవరో చెప్తున్నారే ఆ తిరుపతిరావుని పట్టుకొద్దామని అంటే ఒక 2-3 దెబ్బలలో ఆయన పంచుకుంటాడు, ఒక 2 దెబ్బలు ఇక బట్టి బక్కడు ఉన్నాడు అనుకోండి. మన దారం వినోద్ గారు ఉండే బక్క ఉన్నా కూడా బాగా జోష్ ఉండేది. ఇట్లా కొందరు చాలామంది ఉన్నారు. కొంతమంది బాసస్ లాంటి వాళ్ళు కూడా పాపం వచ్చింది అక్కడ. ఈ బాధ వచ్చి నాకు ఇప్పటికి కాపం అందరిని అలా పోలీసు వ్యాన్లు ఇస్తే దాన్ని వాళ్ళు జీపులు తీసుకుపోయారు.
అదే రోజు పెడుతున్నాడు ఆ కంఠం ఉంది వీడు మాట్లాడు వీడు అరే ఇంకొక మాట్లాడితే ఇంకో తంతర రావాలి పోలీసు వాళ్ళంటే వినేది లేదు. పక్కరు భయపడుతున్నారు, అరే ఎందుకు ఇట్లా భయపడుతున్నారు, నేను సహజంగా మాట్లాడతాను కదా, కంఠం కూడా దొరుకుంటాయి, పోలీసు వాళ్ళు లాఠీ కూడా దొరికినే ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితి అన్న 26 జనవరి అయిపోయింది, వరంగల్లో జరిగిపోయింది. ఏదేమైనా మనం ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా సన్మానం చేసుకొని కరీంనగర్ జిల్లాలో ఈ రాష్ట్రానికి ఇప్పుడు మనందరికీ దశ ఉన్నది. మీరందరూ ఇక్కడ నిండి కూర్చున్నారంటే, అందరూ ఉత్సాహంగా ఉన్నారంటే, దేనికైనా సిద్ధమైనటువంటి ఒక మరి మీ మనసులోనే నాకు అనిపిస్తుంది. అంటే మనందరికీ దశ ఉన్నది, కానీ దిశ కావాలి. మరి దశ ఉన్నా దిశ లేకపోతే కష్టం. ఎమ్మెల్యేలేను ఎంపీలేను ఇదేనో సన్మానాలు ఇవి అవమానాలు అయితే ఒకసారి సన్మానాలు అయితే ఒకసారి నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ ప్రజలు చూస్తారు, ప్రజలు బాగా తెలుసు ఎవరిని గెలిపియాలి ఎవరిని కుంభ ముంచాలో బాగా తెలుసు. వాడు ముంచదాకా తెలియదు, ఓటు ఎవరికి ఎత్తుడు అక్కడ పోయి మనం అంటాం అనుకో, పోయి ఎవరికైతే ఓటేస్తారు ఎవరికి వస్తాం మాకెవరి పాడు. ఎంత పెద్ద పండితులో మీరు చెప్పండి, ఆ పండితుల చేతుల అంబేద్కర్ గారు ఒక ఓటు పెట్టినారు. మనకి ఈక్వాలిటీ సమానత్వం అనేది లేదు. అంబేద్కర్ గారు ఎంత మంచి ఆలోచన చేస్తుందో మీరు చూడండి. నేను ఎప్పటికీ చెప్తుంటాను, కొంతమందికి నచ్చదు. అంబేద్కర్ గారు ఏమన్నారు, 26 జనవరి కన్నా ముందు ఒక నెల రోజుల ముందు రాజ్యాంగ నిర్మాణ సభలో ఆయన మాట్లాడి 26 జనవరి నుంచి భారత ప్రజలు వాళ్ళందరూ కూడా ఒక క్రైసిస్, వాళ్ళ జీవితం అంతా కూడా క్రైసిస్లో ఉండబోతుంది, దాన్ని అధిగమించాలి. వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ ఏ కాంట్రడిక్షన్స్ అని పరస్పర వైరుధ్యాలు ఉంటాయి దానిలో. అంటే సమానత్వం ఎలా ఉంది, రాజకీయంగా సమానత్వం ఉన్నది, ఎలా ఉంది ఒక ఓటు అందరికి సమానం. కానీ ఆర్థికంగా సమానత్వం ఉన్నదా, సామాజికంగా సమానత్వం ఉన్నదా, కులపరంగా సమానత్వం ఉన్నదా, వీడు ఈ కులం వాడు ఆ కులం వాళ్ళు పుట్టినప్పుడు వాడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా పుట్టిన పిల్లలకు సంబంధాలు చూడాలంటే వీడు తండ్రి కులం తర్వాత తల్లిదండ్రుల కులం, ఇటువంటి ఆలోచనలు పోతున్నాయి. ఇటువంటి ఆలోచనలు బొమ్మ చేయడానికి కోసం ఆయన పాపం అప్పుడే చెప్పాడు, ఆయన వీఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ ది కాంట్రడిక్షన్స్ లైఫ్. ఓటు పెట్టినారు, 1 vote 1 value. వాడు ఓటు వేసుకోవడానికి పోయాడు, ఎట్లా పోతాడు, గల్లా మీద తీసుకొని పోతాడు, ఓటు ఉన్నదన్నా కానీ గల్లా మీద తీసుకొని పోయి నాకు ఓటు ఉందో అడుగుతాడు. అరే మెల్ల మాట్లాడాలి, మెల్లగా నా ఓటు ఏమైంది మరి కాల్సేపు నాకు అంటాడు. ఓటు ఎత్తుకుతాడు, ఎత్తుకు పెట్టుకుంటా రంగు పెడతాడు, ఏళ్ళు పెట్టాలంటే ఈఎల్ దాస్తాడు అదే కదా, ఈఎల్ పెడతానంటే మొత్తంగా ఈఎల్ పెట్టి చూతాడు పెడతాడు, ఆ ఏళ్ళకు రాష్ట్రం పోతా అటు ఇటు చూస్తాడు, ఓటు ఎవరికైనా గుర్తుతాడు. గుర్తు బయటకు వచ్చిన తర్వాత నెత్తిలో తువాలు వేసుకుని కూర్చుంటాడు. ఏం చేయాలి అయిపోయాక మళ్ళీ ఎవరు రాడు, ఎవరు అడగడు, ఎవరు దొరకడు. ఇది మన రాజకీయంలో నడుస్తున్నది. అంటే వాల్యూ ఒకటే, 1 value 1 vote. మిగతాది వరకు దేనిలో లేదు, కులంలో కానీ ఆర్థిక విలువ కానీ వాడు ఓటు ఉన్నా కూడా బాబు ఓటు ఉదాహరణ కాబట్టి పైసలు ఇస్తుంటాడు, కథలేడు, వాడు అడిగినాడు మొహం చూడకుండా మిగతాను ఉంటాడు. అంతకుముందు ఉంటాయి మనం తీసుకుంటాడా ఏంది అని, ఇవాళ బాగా అలవాటు అయిపోయింది కదా ఓటు పైసలు తీసుకోవడం. ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కరీంనగర్ జిల్లా అనేది నేను ఇంతకు చెప్పినట్టుగా దశ ఉన్న దిశ లేదు అనేటువంటి భారతీయ జనతా పార్టీకి దిశనిచ్చింది కరీంనగర్ జిల్లా అనేది. 17 సెప్టెంబర్ కాలిస్తే ఒక్కొక్కడు ఎన్ని దెబ్బలు తిన్నాడు, 17 సెప్టెంబర్ దెబ్బలు తిన్నారు, ఇవన్నీ అర్థం కాదు. రాష్ట్ర పార్టీ ప్రయత్నం చేస్తే కేంద్రంలో ఇదేం చేయాలంటారు. అది 17 సెప్టెంబర్కి ఇంత ప్రాధాన్యత మీరు ఎందుకు ఇస్తున్నారు అంటే, ప్రాథమిక హక్కు వాల్యూ అంబేద్కర్ చెప్పినట్టు జీవన విలువ అని చెప్తారు కదా. వీ కెనాట్ బి గ్రేట్ఫుల్ టు ఎనీబడి అట్ ది కాస్ట్ ఆఫ్ డిగ్నిటీ అనేది రాజ్యాంగంలో చెప్పినాడు ఆయన అంబేద్కర్ గారు. దానికి సంబంధించి మన 17 సెప్టెంబర్ మన ప్రాణప్రదమైంది, ఆనాడు మన స్వాతంత్రం వచ్చింది. మరి తర్వాత మనం 1 సంవత్సరం 2 మాసాల తర్వాత మనం త్రివర్ణ పతాకాన్ని ఎగిరేస్తున్నాం ఇక్కడ ఎలిగందలో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ. కాబట్టి మన ప్రప్రథమంగా త్రివర్ణ పతాకాన్ని ఎక్కడెక్కడైతే ఎగిరేస్తామో అది మన ప్రాణప్రదమైనటువంటి రోజు.
ఆ త్రివర్ణ పతాకానికి తర్వాత సమాజానికి మార్గదర్శనం ఇచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. దానికి ముడిపడుతుంది వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులతో ఆ రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి ఉంటుంది. లేకపోతే మన నరేంద్ర మోడీ గారు ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎంతోమంది ప్రధానమంత్రులు ఎగిరేసినారు కదా, ఏ ప్రధానమంత్రి జ్ఞాపకం రాలేదు. నరేంద్ర మోడీ గారు త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసి మహిళలకు మరుగుదొడ్లు లేవు కాబట్టి పాపం జబ్బు పట్టుకొని పోతారు, ఎక్కడెక్కడికో పోతారు. అది ఇంత పెద్ద త్రివర్ణ పతాకం, ఇంత పెద్ద 100 ప్రపంచ దేశాలు చెందినట్టు అతిథి ఉన్నాడు అక్కడ మీద ఉంటే నరేంద్ర మోడీ గారికి మన నిరుపేద మహిళ మరుగుదొడ్డు లేదా మహిళకు ఆ మహిళను ఏ విధంగా ఆమె దాన్ని అవసరించాలని 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క మహిళకి నాడు భారతదేశంలో మరి మరుగుదొడ్డు కాబట్టి ఇటువంటి ఆలోచనలు రావాలి, వస్తూ ఉన్నాయి. ఇంకా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మొదలు ఉగ్రవాదులకు సంబంధించి ఆయన తీసుకున్నాను పని. ఎందుకంటే ఆయన మాట్లాడితేనే మొత్తం ఉగ్రవాదులు భయపడుతున్నారు. మునుపడతారు స్లీపర్ సెల్స్, ఈ సెల్స్ వాడు బాగా దాదాగిరి చేశారు అక్కడిక్కడ. ఈ దాదాగిరి కూడా బంద్ అయిపోయినాయి. అమ్మ ఈ దాదాగిరి చేస్తే మళ్ళీ లేదా స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ అయితే మా ఊళ్ళో కానీ, నిజామాబాద్ కానీ, కర్మాలు కానీ, మహబూబ్నగర్లో కానీ ఏమైతే తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఆలోచన ఉన్నారు. ఎక్కడైనా ఉగ్రవాదం ఉంటే మతం మీద అనడం లేదు, ఇటువంటి ఆలోచన నడుస్తుంది. అయితే నరేంద్ర మోడీ మన కరీంనగర్కి సంబంధించి 17 సెప్టెంబర్ నాడు నాకు బాగా జ్ఞాపకం. నేను వేరే జిల్లాకు పోయినప్పుడు పాపం డాక్టర్ శేషగిరిరావు గారు ఒకసారి వచ్చింది. ఇక్కడ శేషగిరిరావు గారు చనిపోతారా అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే అది పోలీస్ వాళ్ళ కాదు, మన కార్యకర్తలే పాప అంత పెద్ద దొడ్డ బాగా ఇక్కడ ఊళ్ళోకి వచ్చి బాగా జోరుగా పోలీస్ స్టేషన్ నేను జెండా ఎత్తుకోవాలని ఆలోచన, ఇటువంటి ఉత్సాహం ఉండేది. దాని తర్వాత మీరు చూడండి, ఈ 17 సెప్టెంబర్ సంబంధించిన ఉద్యమం మొత్తం కరీంనగర్ జిల్లాలో ఎక్కువైంది. ఏదైనా కూడా మొత్తం మన రాష్ట్రం అంతా కూడా మనం తీసుకున్నాం, తెలంగాణ అంతా తీసుకున్నాం, మొత్తం ఆంధ్ర రాష్ట్రం కూడా తీసుకున్నాం. ఇక్కడ బాగా అయితే ఇన్ని రోజుల తర్వాత అమిత్ షా గారు దాన్ని గుర్తించి గెజెట్ పబ్లికేషన్ చేసిన కేంద్ర ప్రభుత్వం నుంచి 17 సెప్టెంబర్ అధికారికంగా ఈజ్ అ లిబరేషన్ డే అని. ఆ లిబరేషన్ డే అని నాడు అధికారికంగా వచ్చిందో మీకు జమ్మూ కాశ్మీర్లో అక్కడ మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ఆర్టికల్ 370 తీసుకున్నటువంటి ఇంపార్టెన్స్ ఈనాడు గెజెట్ పబ్లికేషన్ వల్ల మనకు వచ్చింది. మనకు వచ్చింది అని ఇంకోటి ఉన్నది. మన కేంద్ర ప్రభుత్వం ఏమో 17 సెప్టెంబర్ను లిబరేషన్ డే అని అన్నది. లిబరేషన్ డే చేయాలి కదా మనం, మన భాష గారికి బాగా తీసుకోవాలి ఈ ఇష్యూ. మేమంటాన్ని బయటకు ఉన్నా మీకు వీళ్ళంతా చెప్పేది మేము వింటున్నాం. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదేదో అన్నాడు, ఏదో దినం అన్నాడు, సోషల్ దినం, సామాజిక దినం అన్నాడు. ఆయన అనేది ఈ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా 17 సెప్టెంబర్లో లిబరేషన్ కాదండి, ఇది కూడా సోషల్ ఇంకేదో అన్నాడు, విలీన దినం అన్నాడు. మరి నువ్వేమో విలీన దినం అంటావు, మేము గెజెట్ పబ్లికేషన్ చేసి పెడుతుంది కేంద్రంలో. గెజెట్ పబ్లికేషన్ ఉన్నట్టు దాని ప్రకారం ఉండాలి కదా. రాజ్యాంగం ఉంటే నీ రాజ్యాంగాన్ని పెట్టుకుంటావు, కొత్త రాజ్యాంగం అనేది. ఈనాడు కరెక్ట్గా ఇది లిబరేషన్ డే, విమోచన దినం. 17 సెప్టెంబర్ నాడు త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసి విమోచనం. ఈ విమోచన కోసం మన తెలంగాణలో, తెలంగాణ అంటే 5 జిల్లాలు, మహారాష్ట్రలో, తర్వాత కర్ణాటకలో వాళ్ళందరూ కలిసిందండి. హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ స్టేట్లో దీనికి చావడానికి ఎంతమంది మహిళలు వ్యవస్థలు చేసినారు, ఎత్తుకొని పోయినారు. ఏ పని గుర్తు వాళ్ళు ఎత్తుకొని పోవడం, మార్చుకోవడం, మతం మార్చుకోవడం ఉంటాడు. నాకు బాగా తెలిసి ఇటువంటి విషయాలు కరీంనగర్లో కూడా ఎన్నో నాకు తెలుసు, నేను ప్రాక్టీస్ చేసేవాడు చూసాను. విచ్చల విడిగా ఈ భారతదేశ సంస్కృతి పరంపరలో జనించినటువంటి మన మహిళలను బొట్టు మలిపేసుడు, మంగళసూత్రాలు ఊడబికేయడం, తర్వాత మతం మార్పియడం. మన కృష్ణమాచార్య గారు ఇవన్నీ విషయాలు రాస్తారు. వాళ్ళు వేస్తే తెల్లారి వాళ్ళ ఆర్య సమాజం మళ్ళీ మంగళసూత్రాలు కట్టేది, వాళ్ళకి మళ్ళీ బొట్టు పెట్టేది మీరు హిందువులు అంటే. అటువంటి మతపరమైనటువంటి రెచ్చగొట్టేది దాన్ని చేయడం లేదు. అదొక స్ఫూర్తిదాయకమైన మన తల్లులది, చెల్లెలది, అక్కలకు మనకు సంబంధించిన అన్యాయాన్ని దాన్ని మళ్ళీ బంధిస్తామా నీ అధికారం కోసం? మేము దానికోసమే దాన్ని ఒకసారి మరొకసారి రాకుండా ఉండడాని కోసమే లిబరేషన్ డే పెట్టాం, విమోచన దినం అని. దాని విమోచన దినం నుంచి స్ఫూర్తి తీసుకొని ముందుకు పోదామా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కాదు ఇది విలీన దినం. మరి విలీన దినం అంటే మరి మహారాష్ట్రలో ఏం చేస్తున్నారా? మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఎవరు చేయలేదు పాప, వాళ్ళే కాంగ్రెస్ పార్టీ విమోచన దినం అని నడుపుతున్నారు. మనకని మొదలు ఉత్సవాలు నడుపుతున్నారు. కర్ణాటకలో కూడా నడుపుతున్నారు వాళ్ళు. కానీ మళ్ళీ ఒకళ్ళను తృప్తిపరచడానికి బీజేపీలో అంటున్నది, బీజేపీలకు సంబంధం లేదు. అయితే మనందరికి సంబంధించింది. అప్పుడు త్యాగం చేసిన అందరూ త్యాగం చేసినారు.
ఇప్పుడు మాందాపూర్ అడవులో ఆయన ప్రభాకర్ వల్లవేలు ప్రభాకర్ చనిపోయాడు. ఆయన కమ్యూనిస్ట్ లీడర్ ఉన్నారు. కానీ అంతకుముందు ఆర్య సమాజ్ ఆయన మంచి ఫైటర్ ఆయన వాళ్ళతో కొట్లాడుతూ 7 మంది చనిపోయారు అక్కడ. కొంతమంది గడ్డి బొమ్మలో లేచి కాలబెట్టారు మహిళలు కానీ. అందుకోసము ఇది ఒక ఉద్యోగం మరి ఆలోచించాలి. మనం రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేస్తుంది కాబట్టి మనందరం కూడా ఇదే ఉత్సాహంతో ఖచ్చితంగా 17 సెప్టెంబర్ను విమోచన దినంగా మీరు చేయాలి. మీరు చేయకపోతే మేము అధికారులకు వస్తున్నాం, వచ్చిన తర్వాత మరి విమోచన దినంగా మేము మళ్ళీ చేస్తాం. ఇక్కడ మీరు ఎక్కడైతే ఈనాడు 17 సెప్టెంబర్ ఉత్సవం అయితే చేస్తున్నారు కానీ అది విలీనం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విమోచన దినంగా మేము నిర్వహిస్తామనేటువంటి దృఢ నిశ్చయంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇటువంటి కొన్ని మార్పుల కోసం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు మన రాష్ట్ర పార్టీతో, మన ఇక్కడ జిల్లా అధ్యక్షులు, తర్వాత మన పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరితో మాట్లాడి ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిస్తే అది ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. ఏదో ఉన్నది మంత్రంగా కరీంనగర్లో కార్యకర్తలు మీరు కూడా మంచి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నడిపితే అది తప్పకుండా సఫలీకృతం అవుతుందనేటువంటి నమ్మకం నాకు. ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాజెక్టులలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అది ఏమవుతుందో ఎవరిని తెలియదు. వీడు చేయొద్దంటున్నారు, వీడు చేయాలంటున్నారు. మొత్తానికైతే ఆ కమిషన్కి ఎక్స్టెండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ఏం చేస్తారు దాన్ని పంపండి. మేము వస్తే జైలు పోతే జైలు పంపండి. మరి ఇంకా కాళేశ్వరం ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ మన ఇంచెంపల్లి పాదయాత్ర చేసిన ఇంచెంపల్లి ఇంకా మళ్ళీ అక్కడనే ఉన్నది. ఇంకా మనకు ఛాన్స్ ఉన్నది. మరి ఆలోచించాలి. అక్కడ ప్రాజెక్టు కడితే ఖచ్చితంగా మనకు మళ్ళీ నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాళేశ్వరం ఏం చూస్తుందో ఎవరికి తెలియదు. ఇట్లే పోతే మనం అందరి మీకలు పోతున్నప్పుడు చూస్తున్నాం అన్నీ మునిగిన ఇళ్ళని మళ్ళీ తెలియదు. వీడు పోయినోడు పిండాలు పెట్టాడు చచ్చిపోయిన కూడా చెట్లే ఏడుస్తారు. అట్లా ఏడుస్తున్నారు పాపం వాళ్ళ ఇళ్ళ కోసం కానీ వాళ్ళ గుళ్ళ కోసం కానీ వాళ్ళకు వచ్చిన కంపెన్సేషన్ లేదు. ఇది దానికోసం కానీ ఆ కార్లలో కానీ స్కూటర్ల మీద పోయినోడు ఆగి చూస్తుండో వాళ్ళు ఊరిదిక్కు మా ఊళ్ళో తేలుతున్నా మళ్ళీ మన ఇళ్ళని వీళ్ళు తేలుతున్నాయి కానీ నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు. అది ఏమవుతుందో అది కమిషన్ సంబంధించి మనకు తెలియదు. కానీ కరీంనగర్ నుంచి పోయేటువంటి గోదావరిని బంధించడానికి, గోదావరిని యూటిలైజ్ చేసుకోవడానికి మళ్ళీ ఏమైనా ఆలోచిస్తామా? ఇంచెంపల్లి గురించి ఆలోచిస్తామా? ఇంచెంపల్లి ప్రాజెక్టు గురించి మన జనవరిల నుంచి ఆలోచిస్తున్నారు. మళ్ళీ మనందరం కలిసి మరొక పాదయాత్ర చేసే అవకాశం ఉండదంటే మళ్ళీ నేను కూడా నడవడానికి సిద్ధంగానే ఉన్నా. నువ్వు అంతకుముందు ఏ విధంగా నడిచిందో నాకు ఖచ్చితంగా నమ్మకం ఉందని, మీకైనా మొదలే నడిచిపోతానని అనుకున్న అవకాశం ఉండదు. కానీ అదంతా కూడా మనం నిర్ణయించుకోవాలి, పార్టీ నిర్ణయించుకోవాలి, ఏంటని ఆలోచించుకోవాలి. ఎందుకంటే కమిషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంచెంపల్లికి సంబంధించిన ఆలోచనలు వస్తుంది. అందరూ ఆలోచించి ఆమోదయోగ్యమైతే మనం ముందుకు పోవాలని ఇక మనం కూడా నేను చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. మన స్పీచెస్లో కానీ ఎక్కడ కానీ ఈ తిట్లు అనేది ఉండదు. తిట్లు లెక్కలేని తిట్లు వింటున్నాం మనం. టీవీలో చూస్తే వీళ్ళకు కూడా ఒక తిట్టడానికి ఒక రాజకీయ నాయకుడు వెంటనే వాళ్ళ దగ్గర ఉత్తరు వీళ్ళు టీవీలో వాడు నేను ఇట్లా అన్నాడు, నువ్వు ఏం చేస్తలేవా, నీ బతికేనా అనేది ఒకటి, వాడు నా బతికే అనే 2 తిట్లు తిడతాను. మళ్ళీ ఆయన ఈయన దగ్గరికి వస్తావు మొదటి ఆయన దగ్గరికి, అరే నువ్వు ఒక్క తిట్టే తిట్టావా, ఆయన 2 తిట్లు తిట్టిన అందుకే ఉంటాయి. ఇటువంటి పరిస్థితి ఉన్నది. మన తెలుగు భాష కూడా గొప్పది. మన అక్షరాలు ఎక్కువ, అన్ని భాషలు కానీ అక్షరాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మలయాళంలో అన్నిలో కొన్ని అక్షరాలు లేవు, లేక పాపం ఆ స్పెల్లింగ్ ఈజీగా వీడు మలయాళాన్ని మనం అర్థం చేసుకుంటాం. మన అక్షరాలు వ్యాకరణం చాలా చక్కగా ఉన్నది. మనది ఒక ట్రైన్లో పోతున్నట్టు వాళ్ళు ట్రైన్లో పోయేటప్పుడు ఇద్దరు కర్ణాటక ఉన్నాడు, ఇంకోటి మన తెలుగుడు ఉన్నాడు. తెలుగుడు కూర్చొని ఉన్నాడు. వీడు వాళ్ళ పిల్లలందరూ మంచినీళ్ళు వస్తున్నాడు. అప్పుడు కావాల్సిన నీళ్ళు వాటర్ బాగా ఇస్తున్నాడు. ఆ కర్ణాటక వాళ్ళు ఇద్దరు బాగా నిలబడి బాగా తిట్టుకుంటున్నాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొంచెంసేపైనా తెలుగులో తిట్టుకుని మొదలుపెట్టినాడు. వాడు ఇద్దరు కర్ణాటకలో తిట్టుకొని మనం దగ్గర కూర్చుని మనం మంచినీళ్ళు ఇచ్చాడు. మంచినీళ్ళు ఇచ్చి ఎందుకైనా మొదలు కర్ణాటకలో తిట్టుకున్నారు, మళ్ళీ తెలుగులో ఎందుకు మొదలుపెట్టానంటే మా కన్నడ తిట్లన్నీ అయిపోయినాయి. మీ భాష ఎంత మంచి అంటే కృష్ణదేవరాయలు తెలుగు భాష చేస్తా అన్నట్టు చాలా గొప్పతనం అన్న.
ఇటువంటి పదాలు మనకు ఉన్నాయి కాబట్టి మేము తిట్టుకోవాలని కాదు, మనం చాలా జాగ్రత్తగా ఉండి ప్రజలు ఉందాతనుకుంటున్నట్టు. ఎందుకంటే ప్రజలు ఒప్పుకోరు. నువ్వు ఏ తిట్టినా కూడా మనం అనుకుంటాం, అరే బాగా సప్పలు కొట్టిను, విజిల్ కొట్టిను, మన కార్యకర్తలు కూడా విజిల్ కూడా కొట్టిను అంటే నువ్వు ఇట్లా నువ్వు అట్లా తింటే విజిల్ కూడా కొడతారు. మనం ఉత్సాహంగా మన కార్యకర్తలు విజిల్ కొడతారని ఊళ్ళో వాడినటువంటి వాడు విజిల్ కొట్టాడు. అది ఎందుకు ఆయనకి పని లేదు, ఆయన ఇంత పెద్ద మంచి ఇంకెట్లా మాట్లాడుతున్నాడు, ఈ మంచిదేనా? ఈ మంచితనాన్ని విచక్షణ జ్ఞానం పేద ప్రజలు, మారుమూల ప్రాంత ప్రజలు ఉంది కాబట్టే ఈనాడు భారతీయ సంస్కృతి పరంపర పరిడవిలుతుంది ప్రపంచవ్యాప్తంగా. అది బాగా గ్రహించుకొని మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈనాటి కార్యక్రమాన్ని మీరు రాజ్యాంగాన్ని ఏ విధంగా రక్షిస్తున్నాం అనే విషయాన్ని దానికోసం మీరు వచ్చినారు. ఖచ్చితంగా ఈ రాజ్యాంగం రక్షించబడడం కాకుండా ప్రపంచంలోనే మనం 4వ స్థాయికి ఎదిగిన కూడా ఎకనామీలో. ఒక్కటే మాత్రం మీరు ఎప్పటికీ సెల్ ఫోన్లలో కూడా చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. ట్రంప్ గురించి మన ట్రంప్ ఇప్పుడు యుద్ధం ఆగింది, మరి ఎప్పుడు ఆగిందో ఎప్పుడు పోతో మనం వాడు ఎందుకు కొట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు. ఒకటి రష్యా కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈజిప్ట్ కానీ ఎందుకు కొట్లాడుతుంది, చిన్నప్పటికీ మనం చూస్తున్నాం, వీళ్ళు కొట్లాడే విధంగా చూస్తున్నాం. కానీ ప్రజల్లో ఎట్లా ఉంటుందంటే ఆలోచన, మనం తొందర కావాలనేటువంటి ఆలోచన వాళ్ళు ఆలోచిస్తుంటారు. మనం వీళ్ళ ఆలోచనలు పోకుండా నరేంద్ర మోడీ గారు మన ఆస్ట్రియాకి పోయి ఒకటి చాలా స్పష్టంగా చెప్పారు, నా దేశం బుద్ధ దేశం, నేను అక్కడికి వస్తున్నాను. వీ గేవ్ బుద్ధ టు ది వరల్డ్, నాట్ యుద్ధ. యుద్ధం అనేది మనం ఎప్పుడు చేయలేదు. యుద్ధం అనేది ఎప్పుడు చేయాలంటే నువ్వు చాలా తిరుగుని అని కాదు. ఈ బుద్ధ ఫిలాసఫీని, తత్వాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా యుద్ధం చేయాలి మనం, లేకపోతే కాదు. కానీ అదే పర్మనెంట్ కాదు. యుద్ధంతోనే మనం జయించాం. భారతదేశం ఎప్పటికి కూడా ఇతరులను మనం కలుపుకున్నాం మనం, కానీ ఏ దేశాన్ని ఆక్రమించలేదు. వాజ్పేయి గారు ఆయన 10వ తరగతిలోనూ పెద్ద కవిత్వం రాసిండు, నా దేశం ఎవరి ఇతర దేశాలను ఆక్రమించలేదు, ఇతర మతాలను మా మతంలో చేర్చుకోలేదు, మేము ధ్వంసం చేయలేదు. అటువంటి ఒక సంస్కృతి మన భారతదేశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి మనం బాగా ఒకటి ఆలోచించాలి. మన ట్రంప్ నేను మీకు వాణిజ్య ఒప్పందం చేయించిన అంటే వ్యాపారం కోసం యుద్ధాన్ని ఆపు చేసినా అని చెప్పినాడు ఆయన. నీ వ్యాపారం ఎవరికి కావాలి? వ్యాపారం అప్పుడు ట్రంప్ను మనం అంటాం, మన పిల్లలందరూ వీసా కోసం పోతున్నారు, బతకడానికి పోతున్నారు, అక్కడెవరు బతుకుదొరు అనేటువంటి భావన ఉంది కొంతవరకు కావచ్చు. ఎందుకంటే మనం 1000 సంవత్సరాలకే నాశనం కాబట్టి ఆ మీదగా ఉన్నది. లేకపోతే వాడి ఇక్కడికి వచ్చిండు, దాని రాసు పుల్లగొట్టుకొని పోయారు మన దేశం నుంచి వాళ్ళు, మనం తక్కువ లేవు. అందుకోసం మనం సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోవాలి. ఈ మట్టి సనన్ ఉన్నాడు ఆయన ఏమంటాడంటే 17వ సెంచరీ లోపల ప్రపంచంలో ఉండేటువంటి ఏదైతే ఎకానమీ ఉందో దానిలో 27% మనదే ఉండేది. ఆయన అమెరికన్ ఇంటెలెక్చువల్, విల్ డ్యూరెంట్ అని, సండర్ ల్యాండ్ ఏమంటారంటే 1000 సంవత్సరాలు భారతదేశంలో తయారు చేసినట్టు వస్తువులు, కమ్మరి, కుమ్మరి, నేత, గీత, మాల, మాదిగ, యాదవ్ వీళ్ళందరూ బాగా వచ్చే పేర్లకు వచ్చినాయి. కానీ వీళ్ళు కాదు వాళ్ళు. వీళ్ళు చేసినటువంటి వస్తువులు ఏదైతున్నాయో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఉన్నాయంటాడు ఆయన. ఈ ముగ్గురు సైంటిస్ట్. ఇంత పెద్ద భారతదేశం ఇది. మా కర్మగాలి వాళ్ళ యొక్క దండయాత్రలను మేము అడ్డుకోలేకపోయాము. ఇక్కడ ఉన్నటువంటి కులాలు వర్గాల వల్ల పోయినాం కాబట్టి వాడు ఈ దేశాన్ని కొల్లగొట్టుకోయాడు. ఈయన మట్టి సన్ అనేటువంటి చెప్పినతో 27% మొత్తం ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మన దేశంలో ఉన్నది అని అంటే మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పోయినానికి 3% అయిపోయింది. అది 300 సంవత్సరాలు పడి అంతా పోయిందన్నమాట. అందుకోసం ఇవన్నీ మన సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని ట్రంప్ అన్న ఎవరన్నా కూడా ఇటువంటి ఉన్నా కూడా మన భారతదేశం ఎకనామిక్గా ఎట్లా ఉంటుంది, మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా అనుకొని ఎప్పటికీ చెప్తూనే ఉండాలి. మనం అసలు ప్రపంచానికి ప్రపంచంలో భారతదేశమే ధనిక దేశము, భారతదేశమే విశ్వగురు కాబోతుంది అనేటువంటి ఆలోచన. దీనికి అనుగుణంగా మన మెటీరియల్ని తీసుకొని అందులో సెల్లో నింపుకోవాలి. వీడిని తిట్టిండు వాడిని తిట్టిండు కాకుండా, ఈసీమైంది ఆలస్యమైంది కాకుండా ఇటువంటి ఆర్థిక మనం చాలా మన చేతిలో పెట్టుకొని ఎప్పుడు చూసినట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు తీసుకోవాలని మనం ఇస్తూ చాలా సమయం తీసుకున్నందుకు నన్ను మీకు హృదయపూర్వకంగా మీరు క్షమించాలని, ఒకటి. రెండవది, ఒక ఉద్యమాన్ని తీసుకొని రమ్మంటే నేను ముందు నడవడానికి ఉంటాను సిద్ధంగా చేస్తూ సెలవు.